నేను రేపు పడుకొచ్చి ఎల్లుండి మళ్ళీ వినాక మొన్న ఇవాళ మళ్ళీ మా సార్ ఫోన్ చేసినారు. ఏమైంది రవీంద్ర సార్ వచ్చిందా? ఏ సార్ అంటే మా అసిస్టెంట్ మా స్కూల్లో శ్రీధర్ సార్ జీపీ కింద వస్తుంది. మొన్న ఫస్ట్ తారీఖునే పోయినా సార్ ఇచ్చినట్టు సార్ అంటే అవసరమేనా నేను అని ఆయన వాళ్ళ రీత్యా వాళ్ళు అడుగుతారు. సరే మీకు మంచి మాట్లాడుతాను సరే నిన్న పంపించాను. మొన్న పంపిస్తే వచ్చాను. మళ్ళీ పైసలు అంటాను. రేపు ఎల్లుండి పట్టుకొస్తారు పోయినా ఎస్ఎస్సి ఎగ్జామ్ తిరుగుతున్నారు. వాళ్ళు ఇస్తారు 15,000 ఇచ్చారు. ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్ నడుతుంది. అటు ఇటు నా ఖర్చులు ఇవన్నీ అంతకుముందు అన్నాడు. ఊరికి ఎంతో కొంత స్కూల్లో వద్దు, స్కూల్లో మాట్లాడదాం లేదు ఎక్కడ పడితే అక్కడే. నేను ఇక్కడ ఇక వీళ్ళు అందరి ముందర మనం భద్రాలేకపోతున్నాం. ఆఫీస్లో అయితే ఎవరు ఉండరు కదా అని ఆఫీస్లో సార్ అంటే నేను టెక్నాడు ఫోన్ చేసి మళ్ళీ అడిగిపోయి సార్ అడిగిపోయి ఫోన్ చేస్తే సార్ ఇట్లా ఎన్ని సార్ 40,000 లేవు సార్ అన్నీ అన్న లేవంటే లేదు ఆయనకి ఈయనకి ఫోన్ చేసింది. మళ్ళీ ఆయన ఫోన్ చేసిన ఫోన్లలో ఎందుకు నేను ఇక్కడికి వచ్చాము మాట్లాడదాము అని ఈయన అయిపోయింది. సరే అడిగానా పోయాము సార్ అని అన్నాక మొన్న అన్నారు బెస్ట్ అన్నాడు. ఇక్కడికి వచ్చినాక ఇక 20,000 అన్నాడు. 20,000 కాదు సార్ సరే మీకు 10,000 ఇస్తాను పెద్దోని కాబట్టి, ఆయన చిన్నోడు కాబట్టి ఆయనకు 5,000 ఇస్తా. నాకు అంతకంటే మీరు ఎక్కువ ఆశించదు సార్ అని సరిపోవాలి. అంటే ఇవాళ ఆఫీస్ పోతే ఇక్కడికి రమ్మన్నా ఇవాళ కాదు. ఇవాళ నేను వీళ్ళ కలవాలి. నేను మా సార్కి ఫోన్ చేసినట్టు వీళ్ళు ఇద్దరు ఇవాళ కదా అమౌంట్ ఇచ్చి ఇవాళ ఇప్పుడే వచ్చినా మరి డైరెక్ట్ ఆఫీస్కి రమ్మన్నాడా? వాళ్ళు నాతోనే వచ్చాను. ఆఫీస్కి రమ్మన్నాడా ఇక్కడికి రమ్మన్నాడా? ఇవాళ ఎవరు సార్లా నేను ఆఫీస్కి వచ్చాను సార్. కాగితాలు తీసుకుపోదామని ఇచ్చి పైసలు తీసుకుపోదామని వచ్చాను. మీరు వచ్చినాడు ఆఫీస్లో సార్ నాడు ఈయన ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడే ఆఫీస్కి ఫోన్ చేస్తే ఇక్కడ మీరు ఎంఆర్సీకి పోకుండా ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వచ్చాము కాబట్టి ఇన్నే ఉన్నారు. ఇక్కడికి వచ్చాము. మీ పేరు? నా పేరు రవీందర్. మాధురెడ్డి సార్. మీరు ఇప్పుడు స్కూల్ అసిస్టెంటా ఎగ్జిక్యూటివ్? మీరు హెడ్ మాస్టర్ బాధ్యత. లేటుగా వచ్చింది. నాది డిటిఎఫ్ నుంచి వాళ్ళని డిఎల్ రాస్తానికి 10,000 తర్వాత ఇద్దాను. అన్న సరే సార్ ఇది తెల్లారి మళ్ళీ వచ్చి అన్న నాకు 5,000 వచ్చి సరిచూకి అన్నీ నువ్వు చేయకుండా అంతటా నేను ఇయ్యలేను నాకు నేను అంతా చేసిన ఇదంతా ఒక మీ భార్య పేర్లు పిల్లల పేర్లు అన్నీ రాసి ఒక ప్రింట్ తీసి సంతకాలు వచ్చాయి అంట. అదే వస్తే నువ్వు చేసిన దానికి దాన్ని కూడా ఇస్తానే కాకపోతే మరి ఏం చేయాలి? పొరపాటు అయింది. 45,000 అంటే 55,000 అంటే మాత్రం కాదు. ఇవి అన్నీ అంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు అది ఇది అనుకుంటే ఇచ్చాడు. ఎవరి దగ్గర ఇచ్చినావు అని ఆయన పేరు ఏదో ఉన్నా సార్. మన నర్సంపేటలో యాప్షెట్ కింద దుకాణంలో ఉండేది సార్. కాకపోతే కృష్ణమూర్తి ఆయన పేరు శ్రీరామూర్తి మన జిల్లాలో మన మండలంలో పిఆర్టీ లీడర్ ఆయన 3 సంవత్సరాలు పనిచేశారు. చేసిన ఆయనకి ఇచ్చిన ఎంతో కొంత ఇద్దుకోరాదు దాన్ని ఉన్నది అని ఆయన అన్నాడు. సార్ ఆశించాడు డబ్బు మీద. ఈయన మళ్ళా
చేసేయండి చిన్న ఒక ఇక్కడ నడవదు ఆ బిల్లు అయితే ఇదంతా తప్పున్నది ఇదేమి మళ్ళీ తీసుకొచ్చినాక అన్నీ మళ్ళీ అట్లా 600 రూపాయలు ఖర్చు అయినాయి పైన ఖర్చు అయింది మళ్ళీ జిరాక్స్ తీస్తే మళ్ళీ పెట్టి తిన్నాక ఏమి ఇస్తే ఏమి ఉంటాం చూద్దాం అది బరాబర్ ఉన్నాయో లేవో అన్నీ నేను వెరిఫై చేయాలి 10th ఎగ్జామ్స్ అవుతాను చూసిన తర్వాత చెప్తాను వారం రోజులు కలవను అంటే మరి నేను రానా సార్ మళ్ళీ నేనే ఫోన్ చేస్తే పోను మరి అంతే